ఎట్టకేలకు టీమిండియాకు ఏది అవసరమో అదే జరిగింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ లో వెస్టిండీస్ చిత్తుగా ఓడింది. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు గెలవడమే కాకుండా టీమిండియాకు లైన్ క్లియర్ చేసింది. ఒకవేళ వెస్టిండీస్ గెలిచి ఉంటే సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారేటి. వెస్టిండీస్ విధించిన 177 పరుగుల టార్గెట్ ని కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సౌత్ ఆఫ్రికా ఈజీగా గెలిచింది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన వెస్టిండీస్ కు తొలి ఓవర్ లో మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు ఇద్దరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పే క్రమంలో ప్రతి బంతిని కొట్టే ప్రయత్నంలో వరుసగా వికెట్లను కోల్పోయింది. 83 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన వెస్టిండీస్ ను జాసన్ హోల్డర్ అలాగే రొమారియో సిఫర్డ్ ఈ ఇద్దరు ఆదుకున్నారు. రొమారియో సిఫర్డ్ హాఫ్ సెంచరీ చేయగా జాసన్ ఒక్క పరుగు దూరంలో హాఫ్ సెంచరీ మిచ్చేసుకున్నాడు. దీంతో ఎక్కడో 100 లోపు ఆల్అౌట్ కావాల్సిన వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ఆడుతూ పాడుతూ ఛేదించింది. తొలి వికెట్ కు ఏకంగా 95 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీకి 3 పరుగుల వద్ద క్వింటన్ డికాక్ పెవిలియన్ చేరగా ఎడెన్ మార్క్రమ్ తన హాఫ్ సెంచరీను పూర్తి చేసుకున్నాడు. 46 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్స్లతో 82 పరుగుల నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో సౌత్ ఆఫ్రికా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొత్తంగా సౌత్ ఆఫ్రికా ఈ విజయంతో సెమీస్ లోకి అడుగు పెట్టింది. ఈ రోజు రాత్రి జరిగే జింబాబ్వేతో మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే మార్చి 1వ తేదీన వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ లో అడుగు పెడుతుంది. కాగా అహ్మదాబాద్ పిచ్ లో సౌత్ ఆఫ్రికా తమ హోమ్ గ్రౌండ్ గా మార్చుకుంది. ఈ T20 వరల్డ్ కప్ లో ఆడిన ప్రతి మ్యాచ్ లోని ఇక్కడ గెలిచింది. ఈ సూపర్ 8 తొలి మ్యాచ్ లో టీమిండియానే ఓడించింది. మరి ఫైనల్ కూడా ఇక్కడే జరుగుతుండడంతో సౌత్ ఆఫ్రికాకు కలిసి వచ్చే అంశం.